జై శ్రీరామ్ అండి అందరికీ. చాలామందికి డబ్బులు సంపాదించాలి, డబ్బులు ఈజీగా ఎర్న్ చేయాలి అనే ఆలోచన బాగా ఉంటుంది కదా. కానీ ఎలా కష్టపడాలి, ఏ విధంగా కష్టపడాలి అనేది అయితే అర్థం కాదు. సో నేను కమ్యూనిటీలో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి. లేడీస్ ఇంట్లో కూర్చొని ఎలా ఈజీగా డబ్బులు సంపాదించాలో, ఇంట్లో కూర్చొని ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలో దానికి సంబంధించిన టిప్స్ తోటి వీడియో అయితే ఉందన్నమాట. అది కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. నేను దీని కింద కూడా వీడియో లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైనా చూడకపోతే చూడండి. చాలా సింపుల్ బిజినెస్ అనమాట. ఎవరైనా ఇంట్లో కూర్చొని ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాంటి టిప్స్ ఎవరికైనా కావాలంటే మాత్రం ఆ వీడియో మీద ఒకసారి చూసేయండి, మీకు అర్థమైపోతుంది. సో ఈ బిజినెస్ ఐడియాస్ ఈ రకంగా జెన్యూన్గా ఉంటే, ఇంకో పక్క ఎలా ఉందంటే అదృష్టం బాగుంటే ఏదైనా మన చేతికి వస్తుంది అన్నట్టు మన అన్ని ఖర్చులు అన్నీ పోను చివరిలో మనం చివరి దశ ఏదైతే ఉంటుందో అప్పుడు కూడబెట్టడానికి ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో జీవితంలో కూడబెట్టే అవకాశాలు రెండు సార్లు వస్తాయండి. పెళ్ళైన తర్వాత పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఏదైనా సంపాదించుకొని ఒక ఇల్లు, పొలము, లేకపోతే ఒక ప్లేసు ఇలాంటివి నిలబెట్టుకోగలుగుతాము. ఆ టైంలో కనుక చెయ్యి జారిందా మళ్ళీ వాళ్ళకి అవకాశం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు సెటిల్డ్ అయ్యాక అప్పుడు వీళ్ళ సంపాదన ఎటు వెళ్ళదు కాబట్టి వీళ్ళు మిగిలించుకొని ఆఖరి దశలో వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చుకుంటారనమాట. ఈ రెండు మాత్రమే లైఫ్లో ఒక మనిషిని కరెక్ట్గా సెటిల్డ్గా నిలబెట్టే టైమింగ్స్. ఒక్కసారి పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లల చదువుల్లోకి ఎంటర్ అయిన తర్వాత, పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయి పిల్లల మ్యారేజ్ అయిపోయేదాకా కూడా ఎటువంటి పరిస్థితుల్లో మనం ఇలాంటి పెద్ద వాటి మీద ఇన్వెస్ట్ చేయలేం. మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంటే బ్యాక్న మనకి ఆల్రెడీ బాగా ఉంది, సంపాదించేది కూడా చాలా ఎక్కువ ఉంది, మన ఖర్చులకు మించి మనం సంపాదిస్తున్నాము అని అన్నప్పుడు అప్పుడు మిగులుతుందేమో. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ రెండు టైమింగ్స్లోనే కాస్త అంత ఇంతో మిగుల్చుకోగలం. కొంతమంది ఫ్రీగా అడ్వైస్ చేసేస్తారు, మీరు వెండిలో ఇన్వెస్ట్ చేయండి, బంగారంలో ఇన్వెస్ట్ చేయండి, బిస్కెట్ లాగా కొనండి, అలా కొనండి, ఇలా కొనండి అని ఫ్రీ అడ్వైజులు చేస్తారు. ఆ అడ్వైజులు చేసే ఏజ్ వాళ్ళది మీరు చూడండి. ఎవరైతే మేము మీకు అడ్వైస్ చేస్తారో వాళ్ళ ఏజ్ ఏంటిది అనేది చెక్ చేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, అంటే అన్ని బాధ్యతలు అయిపోయి ఉన్నారా, లేకపోతే అంత బాధ్యతలు మీదేసుకొని ఉన్నారా, ఏ టైంలో వాళ్ళు మనకి సజెషన్ చేస్తున్నారు అనేది గమనించుకొని మీది కూడా సర్టెన్ అదే ఏజ్ అనుకోండి, అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి. కానీ పిల్లల బాధ్యతలు ఉన్నప్పుడు, పెళ్ళిళ్ళకు ఉన్నప్పుడు, చదువులకు ఉన్నప్పుడు ఎవరో ఏదో చెప్పారు అని చెప్పేసి మనం పుసుక్కున ఉన్నాయన్నీ ఇన్వెస్ట్ చేసామనుకోండి, లాక్కోలేక పీక్కోలేక అల్లాడాలి. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఏ ఏజ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఏజ్లో ఇన్వెస్ట్ చేయకూడదు అనేది ఉంది కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యి ఉండొచ్చు. కానీ మీ ఏజ్కి వాళ్ళ ఏజ్కి సంబంధం ఉండదు కదా. మీరు వాళ్ళెవరో చెప్పారు అని చెప్పేసి ఒక ఏజ్లో చేయాల్సింది ఇంకో ఏజ్లో చేస్తే దెబ్బ తినేది మాత్రం మీరే, 100కి 100%. ఇప్పుడు యూట్యూబర్స్ ఎలా తయారయ్యారు అంటే వాళ్ళ జీవితంలో జరిగే విషయాలు కొన్ని దాస్తున్నారు, కొన్ని బయటకు చెప్తూ ఉన్నారనమాట. బయటకు చెప్పే మాత్రమే తెలుసు కానీ వాళ్ళు దాచిపెట్టే విషయాలు జనాలకు తెలియదు కదా. అవే నిజాలు అనుకొని ముందుకు పోయి గుడ్డిగా ఫాలో అవుతున్నారు కొంతమంది క్రియేటర్స్ని నమ్మి. ఇంకోటి ఏంటంటే ఏ ఏజ్లో పూసుకోవాల్సిన క్రీమ్స్ ఆ ఏజ్లో పూసుకోవాలి, ఏ ఏజ్లో రావాల్సిన సమస్యలు ఆ ఏజ్లో వస్తాయి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా రకరకాలు ఉంటాయి. ఏదో ఫేస్ తీసుకెళ్ళి అందులో పెట్టినంత మాత్రాన అది 60 ఏళ్ళ స్కిన్నా, 50 ఏళ్ళ స్కిన్నా, 40 ఏళ్ళ స్కిన్నా అనేది మిషన్స్కి అర్థం కావు. అండ్ ఒక తలకాయ చూపెట్టి ఒక స్కాన్ చేస్తే ఎవరికి అర్థం కాదు. ఏమన్నా డాక్టర్స్ కూడా మళ్ళీ 1కి 100 టెస్టులు చేసిన తర్వాతనే ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి సంబంధించిన అడ్వైజో లేకపోతే ట్రీట్మెంటు ఏదో ఒకటి చేస్తారు. అంతేగాని ఏదో ఒక యాప్లో మనం ఫేస్ పెట్టేసి అది ఇచ్చిన ప్రోడక్ట్ మనం వాడితే, ఈ మధ్యకాలంలో మీరు చూసారు కదా పెద్ద క్లినిక్లలో కూడా ఏదో చిన్న సమస్య ఉందని అక్కడ దాకా పోతే వాళ్ళు ఒక ట్రీట్మెంట్ అనేది చేశారంట. చేసిన తర్వాత ఆ సమస్య తగ్గకపోగా ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయ్యి వాళ్ళు చాలా లాస్ అయితే అయ్యారు, మనీ పరంగా లాస్ అయ్యారు,
అలానే ఫేస్ కూడా చాలా పాడైపోయిందనమాట. సో అలా ఉన్న పరిస్థితుల్లో ఎవరో ఏదో చెప్పారు కదా అంటే వాళ్ళకి ప్రమోషనల్ అబ్బా, వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు ప్రమోషన్ అనేది చేస్తారు. కానీ మీకేమైంది? ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన పొలోమని వెళ్ళిపోయి మొహం అందులో పెట్టేసి డబ్బులు పోగొట్టుకొని, స్కిన్ పోగొట్టుకొని ఎన్ని రకాలుగా లాస్ అవ్వాలి. అన్ని రకాలుగా లాస్ అయిపోయి మళ్ళీ వెనక్కి లబోదిబోమని వచ్చేస్తే ఏం ఉపయోగం అబ్బా? వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. అదేదో మొన్నటిదాకా క్రీమ్స్ అని చెప్పేసి సెట్ ఆఫ్ 4 5 6 ఎన్నో మొత్తానికి సెట్స్ వస్తాయి అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడేమో అదేంటి సీరం టైపో ఏమో ఉంది. సో అది జస్ట్ రాసి పడుకోవడమే అని చెప్తున్నారు. అరే బ్యూటీషియన్స్ చెప్పినవేమో మీరు నమ్మరు, నార్మల్ వాళ్ళు చెప్తేనేమో అది నిజమే అనుకొని పొలోమని పరిగెత్తుతారు చూడండి. మీకైతే హ్యాట్స్ ఆఫ్ అబ్బా. చాలామంది బ్యూటీషియన్స్కి స్కిన్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. మీ నియర్ బై ఎవరైతే ఫేమసో, మీకు ఎవరైతే నమ్మకం ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ స్కిన్ చూపించండి. ఇదిగోండి మా స్కిన్ ప్రాబ్లం ఇలాగా ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంది, సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అడగండి. వాళ్ళకి తోచింది ఖచ్చితంగా వాళ్ళు అడ్వైస్ చేస్తారు, లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్తారు. అంతేగాని వాళ్ళందరినీ వదిలేసి, తెలిసిన వాళ్ళందరినీ వదిలేసి, తెలియనమ్మ ఏదో ఒక అమ్మ వీడియోల్లో చెప్పింది అని చెప్పేసి మీరు మీ స్కిన్కి పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ రాశారనుకోండి, రేపు అడగడానికి ఎవరు ఉండరు. బ్యూటిషియన్స్ అయినా ఎవరేం చేస్తారు? పాడవక ముందు చూపిస్తే పాడవకుండా కాపాడతారేమో, కానీ వన్స్ పాడవడం స్టార్ట్ అయ్యి అది ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనమాట. సో కాబట్టి ఆలోచించుకొని స్టెప్ వేయండి. కొంతమంది వాళ్ళ పర్సనల్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుందండి. ఇప్పుడు గ్రహాలు, ఈ తిథులు, వారాలు, నక్షత్రాలు, పుట్టిన తేదీ, వర్జం ఇవన్నీ నమ్ముతారు కదా చాలామంది. మరి అందరు మనుషులకి ఒకేలాగా ఉంటుందా అండి? ఒకళ్ళకి ప్లస్ ఉండొచ్చు, ఒకళ్ళకి మైనస్ ఉండొచ్చు, ఒకళ్ళు మిడిల్లో ఉండొచ్చు. రకరకాలుగా వాళ్ళ జాతకాలను బట్టి ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలానే అండి. వాళ్ళకి లాభాలు నష్టాలు అనేది వాళ్ళ టైంని బట్టి, వాళ్ళు చేసే దాన్ని బట్టి ఉంటుంది. పోగొట్టుకునేది ఉందనుకోండి, ఇప్పుడు అదేదో అంటారు శని దశ అంటే 7 ఏళ్ళు ఉందనుకోండి, సో ఆటోమేటిక్గా మీరు ఏది చేసినా కలిసి రాదు. అది ఏదో ఒక రూపంలో పోతూనే ఉంటుంది. అది సేవ్ అయ్యి ఉండదు, అలా అని ఖర్చు అవుతున్నట్టు కనపడదు, కానీ చేతిలో డబ్బులు ఉండవు. శని మహాదశ అంటారు, అలానే అష్టమ శని అంటారు. ఇలా రకరకాలు అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. వాళ్ళకి అవతలు చెప్పే వాళ్ళకి అంతా బాగుండి వాళ్ళకి అలాంటి గండాలు కానీ అలాంటి ఏవి లేవు అనుకోండి, వాళ్ళు ఏది చేసినా కలిసి వస్తుంది. కానీ మనకు అలాంటి టైం నడుస్తుంది అనుకోండి, మనం ఏది పెట్టినా మనకి కలిసి రాకపోగా మనం మధ్యలో ఇరక్కపోయినప్పుడు మనం ఎంత లాభోదేవో మనం ఒత్తుకున్నా రావు. కాబట్టి అవతలోడు చక్కగా ఒడ్డు చేరిపోయాడు, సో మనం కూడా అంతే చిన్నగా ఇదేస్తే చేరిపోతామని ఆ కళలు కనమాకండి. ఒక్కొక్కడి ప్రాబ్లమ్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. వాళ్ళకి కలిసి వచ్చే టైం సపరేట్గా ఉంటుంది, అండ్ వాళ్ళ ఖర్చులు తక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇలాంటి అడ్వైజులు కావాల్సినవన్నీ బోలెడన్నీ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏమవుతుందండి? ఒకవేళ 8 లక్షల నష్టాల్లోకి పోయారనుకోండి, 8 10 ఆ 10 లక్షలు వాళ్ళకి పెద్ద ఇష్యూ అనిపించదు. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఆస్తుంది, అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పెద్ద ఇష్యూ అనిపించదు. కానీ మనకండి ఆ 10 లక్షలు మన పిల్లల చదువులకు ఉపయోగపడతాయని దాచుకొని ఉంటాము. కానీ అవి నష్టపోయాయి అనుకోండి, రేపు మనం ఇంకా జీవితంలో తేరుకోలేము. ఇంట్లో వాళ్ళతో మాటలు కూడా పడలేము. ఎంత నరకం చూడాల్సి వస్తుంది అంటే అంత నరకం చూడాల్సి వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఎందులో అయినా ప్రాఫిట్ వచ్చే దాంట్లో, మీకు ఇప్పుడే పెళ్ళయింది అనుకోండి, పిల్లలు పుట్టడానికి టైం అయితే ఉంటుంది, అండ్ పిల్లలు కరెక్ట్గా స్టడీస్లోకి రావడానికి ఈజీగా ఒక 10 years, అంటే ఇప్పుడు మనం ఒక మ్యారేజ్ అయ్యాక ఒక 2 years అయితే ప్రజెంట్ ఎవ్వరూ పిల్లల్ని కనట్లేరు కదా. సో ఆ లెక్కను చూసుకున్న పిల్లలకి 8-9 years వచ్చేదాకా పెద్దగా ఎక్కువ ఖర్చు అయితే ఉండదు చదువుల గురించి. కాబట్టి ఒక 10 years మీరు సంపాదించుకొని దాంతో ఒక ఏదైనా చిన్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అది ఆ తర్వాత మీకు అది వాల్యూ పెంచుతుంది. పిల్లల చదువులకు అవసరమైతే అమ్మొచ్చు, లేదంటే పిల్లల చదువులకు మీరు సంపాదించింది సరిపోతే ఆ ప్లేస్లో నిదానంగా మీరు ఇల్లు కట్టుకోవచ్చు. ఆ 10 ఏళ్లలో కట్టుకున్నారు, లేదంటే పిల్లల చదువులు అయిపోయి, ఉద్యోగాలు అయిపోయి, పెళ్ళిళ్ళు అయిపోయాయి అనుకోండి, ఇంకా మీకు ఖర్చు ఉండదు కదా. ఎవరి సంసారాలు వాళ్ళకి అవుతాయి, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి సెటిల్డ్ అయిపోతాయి. అప్పుడు మీరు
మీ ఇంటికి సంబంధించో మీకు ఏ అయితే డ్రీమ్స్ ఉన్నాయో వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. కానీ ఒక క్లారిటీ లేకుండా ఎవరు చెప్పినవన్నీ నమ్మి మీరు మధ్యలో ఇబ్బంది పడొద్దబ్బా, అది నా ఉద్దేశం. అలానే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏది చేయలేకపోతున్నారా, అలానే చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ తెలిస్తే బాగుండు అనుకుంటున్నారా, వెంటనే కమ్యూనిటీలో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియోలో కింద కూడా లింక్ ఇస్తాను, దాన్ని నొక్కినట్టయితే మీరు ఆ వీడియో చూసేయచ్చు అనమాట. రోజుకు ఒక టైప్ ఆఫ్ టిప్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఫాలో అవ్వండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.